వీటిలో మరో ప్రకటన చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్లో అల్పాహారంలో పురుగులు రావడంపై అధికారుల యంత్రాంగం కూడా కదిలింది. ఇక ఏఎన్ఎన్లో వచ్చిన వరుస కథనాలతో అధికారులు హాస్టల్పై చర్యలు తీసుకున్నారు. సుమారు 600 మంది విద్యార్థినుల కోసం వండిన 80 కేజీల కిచిడి అన్నంలో పురుగులు రావడంతో తినకుండా వదిలిపెట్టి క్లాస్ రూమ్లోకి వెళ్లిన విద్యార్థినులు ఇదే విషయంపై ప్రిన్సిపల్ స్పందించారు. ఆ అల్పాహారంలో పురుగులు వచ్చిన మాట వాస్తవేనని అన్నారు ప్రిన్సిపల్. ఇక ఏఎన్ఎన్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ప్రిన్సిపల్ పద్మావతి, వార్డెన్ రాజేశ్వరులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్లో అల్పాహారంలో పురుగులు రావడంపై అధికార యంత్రాంగం కదిలింది. ఏఎన్ఎన్లో వచ్చిన వరుస కథనాలతో అధికారులు హాస్టల్పై చర్యలు తీసుకున్నారు. సుమారు 600 మంది విద్యార్థుల కోసం వండిన 80 కేజీల కిచిడి అన్నంలో పురుగులు రావడంతో తినకుండా వదిలిపెట్టి క్లాస్ రూమ్లకు వెళ్లిపోయారు విద్యార్థులు. ఇదే విషయంపై ప్రిన్సిపల్ స్పందించారు. అల్పాహారం పురుగులు వచ్చిన మాట వాస్తవేనని అన్నారు ప్రిన్సిపల్. ఏఎన్ఎన్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ప్రిన్సిపల్ పద్మావతి, వార్డెన్ రాజేశ్వరులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ఓటు ప్రమాణ స్వీకారం ఉండే వాళ్ళకి పెట్టినా మళ్ళీ ఇబ్బందిగా మనకి మార్నింగ్ మీరు ఇచ్చేది ఇంత నిన్న స్టూడెంట్ వాళ్ళు పిల్లలు ఈరోజు మార్నింగ్ అసెంబ్లీలో ఓటు